శ్రీశైలం డ్యాం భద్రతను మరొకసారి పరిశీలిస్తున్నారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ చైర్మన్ అనిల్ జైన్. డ్యాంకు 2009లో వచ్చిన వరదల కారణంగా డ్యాం ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడి ఫ్లన్స్ పూల్ దెబ్బతింది. భారీ గొయ్యి ఏర్పడిందని గతంలో పలుమార్లు డ్యాం సేఫ్టీ కమిటీలు, పలు నిపుణుల బృందాలు పరిశీలించాయి. ప్లంజ్ పూల్ వద్ద 100 అడుగుల సావుపు భారీ గుంత ఏర్పడిందని, దానివల్ల డ్యాం మనుగడకు ప్రమాదం పొంచి ఉన్నట్లుగా గుర్తించాయి. ఇక సమస్యను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఎన్డీఎస్ఏ డ్యాంను సందర్శించారు. శ్రీశైలం డ్యాం భద్రతను మరొకసారి పరిశీలిస్తున్నారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ చైర్మన్ అనిల్ జైన్. డ్యాంకు 2009లో అప్పట్లో వచ్చినటువంటి వరదల కారణంగానే కాస్త దెబ్బతిందని చెప్పి గతం నుంచి అనేక సార్లు చెప్తూ వచ్చారు. ఇప్పుడు మరొకసారి అయితే పరిశీలిస్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సహాయక డ్యాం సేఫ్టీ అధికారులు వచ్చి ఏం చేయాలనేది నిపుణులతో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్. మనం చూస్తున్నాం గతం నుంచే అనేక సార్లు ఈ డ్యామ్కి సంబంధించి అనేక అనుమానాలు కూడా వచ్చాయి. వరదల కారణంగా దెబ్బతింది అన్నారు, అనేక సార్లు వచ్చి పరిశీలించారు కూడా. ఇప్పుడు మరొకసారి పరిశీలించబోతున్నట్టు తెలుస్తుంది. అనిల్ జైన్, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు శ్రీశైలం డ్యామ్ వద్ద యొక్క డ్యామ్ సేఫ్టీ సంబంధించిన అంశాల మీద చైర్మన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం పరిశీలించబోతోంది. గత 2009 వరదల కారణంగా ఈ యొక్క ప్లంజ్ పూల్ ముందర ఏర్పడినటువంటి భారీ గొయ్యిని పరిశీలించి దానికి సంబంధించిన ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, దాని మూలకంగా ఈ యొక్క డ్యామ్ కు వస్తున్న ప్రమాదం ఏంటి అనేది అంచనా వేసి ప్రత్యేకతన దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసేందుకు గతంలోనే అనేక నిపుణుల బృందాలు ఇక్కడ పరిశీలించి నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క అంశం అత్యంత ఇంపార్టెంట్ అయినది కాబట్టి దీన్ని త్వరితగతిన ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడే గుయ్యిని పూడ్చివేయాలి, లేకపోతే డ్యామ్ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పిన కారణంగా ఈ యొక్క అనిల్ జైన్ నేతృత్వంలో ఈ యొక్క బృందం ఈ రోజు పర్యటించబోతోంది. పూర్తి స్థాయిలో కూడా నివేదికను తీసుకుని దీనికి నష్ట నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఎంత గొయ్యి ఉన్న వ్యాసార్థం విస్తీర్ణం ఎంత ఉంది, దీనివల్ల అటు పవర్ హౌస్ కానీ లేదా ఇటు డ్యామ్ భద్రతకు కానీ పూర్తిగా ఎటువంటి ప్రమాదం కొంచెం ఉంటుంది, దీన్ని ఏ విధంగా చేయాలి అన్న ఒక కార్యాచరణ రూపొందించేందుకే ఈ రోజు నిపుణుల బృందం శ్రీశైలంలో పర్యటించబోతోంది. దీనికి సంబంధించి మధ్యాహ్నానికి మనకు పూర్తి అనిల్ జైన్ కూడా ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు వెళ్తారు, ఏం చేస్తారు పరిశీలించిన తర్వాత వారి యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుందన్నది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఆశ.